హలో. ఇది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్‌కి ఒక టిప్ లాగా పనిచేస్తుంది. దీన్ని గనక ఖచ్చితంగా ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. మ్యాథ్స్ అంటేనే కన్‌ఫ్యూజింగ్ సబ్జెక్ట్. సో, ఆ కన్‌ఫ్యూజన్ పోవడానికి ఒక చిన్న టిప్ లాగా పనిచేస్తుంది. ఎలా అంటే మనకి ఏ ఏ చాప్టర్స్ అయితే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయో, ఏ టాపిక్స్ అయితే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయో అవన్నీ కూడా ఇలా ఫ్రేమ్ చేశారనుకోండి, మీ కన్‌ఫ్యూషన్ అంతా పోయే ఛాన్స్ ఉంటుంది. అవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఆహ్, ఇక్కడ తెలుగు మీడియంకి సంబంధించినవి ఫార్ములాస్ చూపిస్తున్నాను. చూడండి. ట్రిగ్నోమెట్రీకి సంబంధించి సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం. ఇది నేను మీకోసం కాకుండా ఇది నా కోసం ప్రిపేర్ చేసుకున్నది. సో, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుందని మీకు కూడా చూపిస్తున్నాను. నాకు చాలా కన్‌ఫ్యూషన్‌గా ఉండేది. ఆ కన్‌ఫ్యూషన్ క్లియర్ అవ్వడానికి ఇలా రాసుకున్నాను. అలాగే ప్రతి చాప్టర్‌లో మీకు ఏ ప్రాబ్లమ్స్ అయితే కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయో అవి ఒక చిన్న టేబుల్ ఫార్మ్ లాగా చేసుకొని, దాన్ని షార్ట్ నోట్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అయ్యారనుకోండి, చాలా కన్‌ఫ్యూషన్ పోయి చాలా ఈజీగా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వీటి మధ్యలో అనేది కన్‌ఫ్యూషన్ చాలా ఉంటుంది. సో, అవి కన్‌ఫ్యూషన్ పోవడానికి ఇలా రాసుకోండి. ఇట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ చాప్టర్ నేమ్ రాసుకోండి ఇక్కడ. చాప్టర్ నేమ్ రాసుకొని, తర్వాత ఈక్వేషన్స్ రాసుకొని, ప్రతిదానికి ఒక ఈక్వేషన్ రాసుకోండి. ఈ టిప్ అనేది ఒక 10th క్లాస్ కోసమే, 10th క్లాస్ స్టూడెంట్స్‌కే కాదు. ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్. ఇది క్విక్ రివిజన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది నాకి సంబంధించినటువంటిది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి ఆల్ టాపిక్స్. బట్ మీకేందంటే మీకు సంబంధించిన టాపిక్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీరు టెన్షన్ పడుతూ ఇదేమో ఉండే ఫార్ములా అనేది కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇట్లా పేపర్స్ ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ ఒక 4, 5 పేపర్స్ ప్రతి చాప్టర్స్ మీరు ముందు రోజు అనేది రివిజన్ చేస్తారు కాబట్టి అదే రివిజన్ రఫ్గా ఇట్లా రాసేసుకోండి. ఎగ్జామ్కి పోయే ముందు ఒక క్విక్ రివిజన్ జస్ట్ ఇలా పేపర్లు తిరిగేసేయండి. మీకు కన్ఫ్యూషన్, టెన్షన్ అంతా ఫ్రీ అవుతుంది. సో, ఈజీగా గుర్తుంటుందన్నమాట.